బ్రదర్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నది. ఇంకా మీరు అసలు ఆ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కాదు గత నోటిఫికేషన్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏది నిజం అసలు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటూ మీ 59,000 ఉద్యోగాలు ఇచ్చామని నిన్న సభలో పేర్కొనడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 11,000 మాత్రమే. మీరు ఆర్థిక శాఖ ఆమోదం పొందినట్టయితే మీరు ఇచ్చిన ఉద్యోగాలని పేర్కొనడం జరుగుతుంది. మీరు గత ప్రభుత్వంలో 2022లో ఇచ్చిన గ్రూప్ 1, 2022లో ఇచ్చిన గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్ ఇచ్చి, గ్రూప్ 4 ఇచ్చి మేము ఇచ్చిన గొప్పలు చెప్పుకోవడం అసలు మీరు అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి రెచ్చగొట్టి ఆ రోజు నిరుద్యోగులని నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుద్యోగ పేపర్ లీకేజ్ వల్ల కానీ, ప్రవళిక సూసైడ్ వల్ల కానీ, గ్రూప్ 2 పోస్ట్ పోన్ వల్ల కానీ అనేక కారణాల వల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టి మేము అధికారంలోకి రాగానే ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటూ మేము 59,000 ఇచ్చామని నిన్న ఒక సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 150,000 ఉద్యోగాలు ఇచ్చా అంటున్నా. 150,000 ఉద్యోగాలని తక్షణమే శ్వేతపత్రం రిలీజ్ చేసి చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలను గొప్పలు చెప్పుకుంటున్నారు కదా 150,000. ఆ 150,000 ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీలో ఎంత ఇచ్చాము, రెవెన్యూ గ్రూప్ 1లో, 2లో, 3లో, 4లో ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చామని మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీకు నిరుద్యోగులు పాదాభిషేకం చేస్తారు. అంటే ఎలక్షన్స్కు ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాము అని చెప్పిర్రు. దీని ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అధికారంలోకి రాకముందు వాళ్ళు డేట్లతో సహా మేము ఈరోజు జూన్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది చదువుకోండి మీ అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా పోయింది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అవి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎగ్జామ్లు పెట్టుకుంటూ లాగిస్తున్నారే తప్ప వీళ్ళు ఇచ్చిన లేదు. వీళ్ళు ఆగస్టులో మళ్ళీ ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. ఈలోపు ఎస్సీ వర్గీకరణ అడ్డంకులైన తర్వాత మేము ఎస్సీ వర్గీకరణ కాగానిస్తూ ఉంటున్నాం. ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా 3 నెలలు అయింది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు నిరుద్యోగులు రిలీజ్ చేయలేదు. తక్షణమే మీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి తక్షణమే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకు నిరుద్యోగ సమస్యల మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు? ఎందుకంటే రీసెంట్గా కూడా చూసినాం, ఇదే టీఎస్పీఎస్సీ రిజల్ట్స్లో అవకతవకలు జరిగినాయి గ్రూప్కి సంబంధించి అని చెప్పి కొన్ని సెంటర్లలో ఎక్కువ మొత్తంలో పాస్ అయ్యారు, ఒక 2 సెంటర్ల నుంచి అని చెప్పి కూడా మీరే మళ్ళీ స్వయంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలిపారు. అయినా కూడా స్పందించలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు నిరుద్యోగులు అందరూ కలిసి ధర్నాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ నిరుద్యోగుల కోసమే ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇది. నిరుద్యోగులే తెచ్చుకున్నారు అనుకున్నారా? నిరుద్యోగులే మళ్ళీ రోడ్లు ఎక్కుతారని? మేము నిరుద్యోగులను రోడ్లు ఎక్కుతామని ఏ రోజు అనుకోలేదు. ఊరూరా బస్సు యాత్ర చేసి తల్లిదండ్రుల రిలేటివ్స్ అందరినీ ఒప్పించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చినాక ఈ విధంగా మోసపోతుంది రేవంత్ రెడ్డి నమ్మించి తడిగుడ్డతో గొంతుకొస్తాడని మేము ఏ విధంగా అనుకోలేదు. అంటలేరా ఇప్పుడు మీరు ఎవరైతే కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళని ఇది మన ఓట్లు వేయండి కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళ కాళ్ళేళ్ళు మొక్కి ఓట్లు వేయించారు, మళ్ళీ ఇప్పుడు అంటలేరా వాళ్ళు ఏందిరా ఏం చేస్తున్నారు అని? వారికి ఊళ్ళో పోతే మాకు ఉద్యోగం రాలేదు, వాళ్ళకి మొహం తుంచుకోలేకపోతున్నా. ముసలోడు నా పింఛన్ ఎదురా బాబు, నీకు ఓటేమంటే ఎత్తి నేను నాకున్న బోగ దిక్కు లేకుండా పోయిందని ముసలోళ్ళు ఎలా ఇంటికి పోతే ప్రతి ఒక్కరిని వాళ్ళ పెన్షన్లు పెంచలేదు, ఉన్న పెన్షన్లు సరిగా వస్తలేవు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇటు మీకు ఉద్యోగాలు సరిగా లేవు. అసలు ఏం చేస్తా ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత? రోజు రైతుల్ని ఒప్పించి కూడా మేము ఓటేయడం జరిగింది. మాకు రైతు భరోసా కూడా దిక్కేలేదు. ఆ రోజు అధికారంలోకి వస్తే మేము ఈరోజు డిసెంబర్ తర్వాత తీసుకొని టింగున 15,000 పడతాయన్నాడు. 15,000 కాదు, కనీసం 2 ఎకరాలకు కూడా దిక్కు లేదు. 10,000 వేసే దిక్కు కూడా లేదు. ఈరోజు రైతు భరోసా అంతే ఆగం చేసిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆగం చేసిండు. కానీ ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అణిచివేసి మా హక్కుల సాధన కోసం, నిరుద్యోగ హక్కుల సాధన కోసం, ఉద్యోగ రిలీఫికేషన్ కోసం పోరాడతామని చెప్తున్నారు. మీరు గ్రూప్ 1లో కూడా కేవలం 2 సెంటర్ల నుంచే అయినాయి అంటున్నారు. అది కూడా 2 ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన వాటిలో ఉంటున్నారు. అలాలో కూడా 208వ ర్యాంకు ఒకరికి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ గ్రూప్ 1లో తెలుగు మీడియం జాబ్ తీవ్ర అన్యాయం జరిగింది. కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం మాత్రమే మీరు ఇచ్చుకున్నారు. అసలు పేపర్ ఎవాల్యుయేషన్ కరెక్ట్ జరిగిందా? రివాల్యుయేషన్ చేశారు. రివాల్యుయేషన్ చేసినప్పుడు కూడా ఎవరికైనా మార్కులు పెరిగాయా? పూజితారెడ్డి అన్న అమ్మాయికి 460 మార్కులు వస్తే రివాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత 420 వచ్చిందంట. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు ఆ అమ్మాయి ఓఎంఆర్ షీట్ పెట్టలేదు, కానీ రాసిన దానికన్నా 10 మంది ఎక్కువ వచ్చారు. ఎట్లా వస్తాయి? రాసిన దానికన్నా 10 మంది ఎట్లా వస్తాయి? మీరు ఏమి ఇస్తున్నారు? 10 మంది ఎవరు? ఆ 10 మంది పేర్లు మీరు స్పష్టంగా బయట పెట్టండి.
అదే ఏం చేద్దాం అనుకుంటారు? ఇన్ని అవకతవకలు ఉన్నాయి. ఇదే నిరుద్యోగులు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులు ఇబ్బంది పడడంతో పాటు ఇచ్చినటువంటి అరాకొర ఉద్యోగాలకు కూడా మళ్ళా వేరే వాళ్ళని తీసుకురావడం, పాస్ అయిన దానికంటే ఎక్కువ మందిని యాడ్ చేయడం కావచ్చు, రిజల్ట్స్ రావడం కావచ్చు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇదే పరిస్థితి ఇంకా ఉంటే ఫ్యూచర్లో కూడా? మా గ్రూప్ 1 అనేది పెద్ద గుడుపుటాని లాగా అనిపిస్తూ ఉంది. ఆ జియో 29 తీవ్ర ఆరోపణలు రావడం జరిగింది. అది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరగడం జరిగింది. అవి కేవలం 29 జియో తీసుకొచ్చి నాన్ లోకల్ వాళ్ళని ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ క్వాలిఫైయింగ్ కాకుండా చేసి వాళ్ళ సామాజిక వర్గానికి ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసమే ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ బయట పెట్టారంటున్నారు. అసలు మీ కులాల వారీగా ఎంతమంది అయ్యారు? ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన బిడ్డల యొక్క ఉద్యోగాలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారని పేరు బయట పెట్టలేదు. తెలుగు మీడియం నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఉర్దూ మీడియం నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది సెలెక్ట్ అయ్యారని అడిగాం. అది బయట పెట్టలేదు. 10 మంది ఎక్స్ట్రా వచ్చామని మేము అడిగాం. 10 మంది పెట్టలేదు. ఆ పూజితారెడ్డి మార్కులు బయట ఆన్సర్ షీట్ ఇవ్వన్నా, ఆ పూజితారెడ్డి గారు ఆన్సర్ షీట్ ఇవ్వలేదు. ఈ గ్రూప్ 1 2 సెంటర్ల నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారన్న, అది కూడా 2 రూములే, అవి బయట పెట్టమన్నా. ఏది బయట పెట్టకుండా ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ నిరుద్యోగుల వ్యతిరేకత కూడగట్టుకుంటుందని మేము కోరుతున్నాం. చెప్పు రవిభాయ్, అసలు ఏం జరుగుతూ ఉన్నది? మొత్తం నిరుద్యోగ వ్యవస్థలో అవకతవకలు జరుగుతున్నాయి. మొన్న టీఎస్పీఎస్సీ రిజల్ట్స్లో కూడా కొంతమంది ఎక్కువ వచ్చిర్రు. వాళ్ళని రాసినటువంటి వాళ్ళకంటే ఇంకా కొంతమంది ఎక్కువ రావడం, ఒక 2 సెంటర్ల నుంచి రావడం, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన రావడం. ఏం చెప్తున్నారు అసలు? ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ, మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ బృందానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, జూన్ 2 నాడు ఈ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఈ నిరుద్యోగులకు తీర్పు కబురు చెప్తారనేటువంటి ఉద్దేశంతో మేము ముఖ్యమంత్రి గారికి వేడుకుంటా ఉన్నాం. మాకు ఈరోజు రావాల్సినటువంటి నోటిఫికేషన్ అన్నీ విడుదల చేస్తారనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎందుకనంటే ఇప్పటికే ఆల్రెడీ 150,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి మాటలకు విలువ లేకుండా పోతా ఉంది. ఆనాడు మీ యొక్క జాబ్ క్యాలెండర్ అంటే ఫస్ట్ మీ యొక్క మేనిఫెస్టోలో ఒక జాబ్ క్యాలెండర్, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మళ్ళీ విడుదల చేసినటువంటి ఇంకో జాబ్ క్యాలెండర్, దానికి కూడా విలువ లేకుండా పోయింది. మీ యొక్క మాటలకు విలువ లేదు, అది మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఏదో చిన్న హోప్, నిరుద్యోగులుగా మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇవ్వకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తాం. తెలంగాణ అంటేనే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్. ఈ నియామకాలు విస్మరిస్తే మీ యొక్క ప్రభుత్వాన్ని కూలుస్తాం. రేపు రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క గ్రామానికి కథానాయకులు అవుతారు. వీళ్ళు మాకు మహిళల ఓట్లతోనే గెలుస్తా, నేను మహిళలు ఓట్లు వేస్తే చాలు, వాళ్ళని కోటీశ్వరాలని చేస్తున్నా, వాళ్ళని అభివృద్ధి చేస్తున్న మహిళలని అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీరింది అన్నటువంటి ముఖ్యమంత్రి గారు 1,00,000 మంది మహిళలను ఏ విధంగా కోటీశ్వరులు చేస్తూ ఉంటారు? ఇది సేమ్ కదా. ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో అది చెప్పాలి. మీరు మాట్లాడేటువంటి మాటకు అథెంటిసిటీ ఉంటుంది, మీరు మాట్లాడేటువంటి విధానానికి గౌరవం ఇస్తారు. కానీ మీరు చిల్లర వేషాలకు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఎంత విలువ ఇస్తున్నారో మహిళలకు ఈ యొక్క అందాల పోటీల్లోనే చూసుకోవచ్చు. పరదేశ స్త్రీ అయినటువంటి ఇంగ్లాండ్కి చెందినటువంటి అందాల భామ మీ యొక్క వేధింపులకు క్విట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంత శరం అనేటువంటిది ఉండాలి. మన అందాల పోటీలతోటి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు అదే అందాల పోటీతో మైనస్ అయింది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళేమో లేదు అసలు ఆమెదే తప్ప అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరికైనా బుద్ధున్నోళ్ళకన్నా తెలియాలి, అందాల పోటీల వల్ల కంపెనీలు వస్తాయా? అందాల పోటీల వల్ల కంపెనీలు వస్తాయన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ యొక్క క్యాబినెట్, దాంతోపాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలతో మేము సాధించుకుంటున్నాం. పరుగు పోతా ఉంది. అందాల పోటీలు పెట్టుకుంటే మీ యొక్క సెల్ఫ్ అంటే మీరు మీ యొక్క కంపెనీలను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళతో, అంతేగాని మీరు ఏ కంపెనీలు తెరనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అందాల పోటీల వల్ల ఒరిగేది ఏం లేదు. ఆ అందాల పోటీలలో తిండికేమో 30,000 ఖర్చు చేస్తారు. వాళ్ళు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తా ఉన్నారు.
ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్పుడే మీరు తులం బంగారం ఇస్తున్నటువంటి దానికే దిక్కు లేదు. కానీ వాళ్ళ ఒక్కొక్కరి పరదేశ స్త్రీకి మీరు 30 తులాల బంగారం ఇవ్వడానికి వస్తుంది, కానీ సొంత స్త్రీకి మాత్రం ఇవ్వడం అనేటువంటి చేత కాదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్ గా అసలు ఏం చెప్తారు బ్రదర్? ఇప్పుడు మొన్న రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను కోసుకొని తింటారా, నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన మాటలు ఏం చేద్దామంటారు? నిజంగానే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందా? దొంగలను చూసినట్టు చూస్తూ ఉన్నారు, అప్పులు ఇవ్వట్లేరు, ఎవరు నమ్ముతలేరు అని చెప్పి మాట్లాడారు. మీరు ఒక నిరుద్యోగిగా, ఎందుకంటే మీరు కూడా రేపన్నాడు రిప్రజెంటేటివ్గా తీసుకోపోతా ఉన్నారు ఈ సొసైటీకి, ఏం చెప్తారు అసలు? మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాలేదు, వీళ్ళు చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంటుంది. మన తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1 ఉన్నటువంటి రాష్ట్రం మనది. కానీ దివాలా తీసిన రాష్ట్రం అనేటువంటిది దొంగల్లాగా చూస్తున్నారు. ఎక్కడికైనా మేము అప్పులు చేసుకోవడానికి పోతే చెప్పులు ఎత్తుకునే దొంగల్లాగా చూస్తున్నారని మా పరువు తీస్తున్నారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర పరువు బజార్లో పెట్టడం తగదనేటువంటిది కూడా తెలియజేస్తూ, మీకు ముఖ్యంగా మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని ఫుల్ఫిల్ చేయాలి. జూన్ 2 నాడు రాని పక్షంలో మేము మహాధర్నానే కాదు మీ ఇంటిని కూడా ముట్టడిస్తామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. బ్రదర్, ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ నిరుద్యోగులు మళ్ళీ టెంట్లు వేసి ధర్నాలు చేస్తారు. దాదాపు 2 సంవత్సరాలు ముగించుకోబోతా ఉన్నది కాంగ్రెస్ వచ్చి ఇప్పటిదాకా కూడా. ఎందుకు నిరుద్యోగ సమస్య నెరవేరట్లేదు? ఇప్పుడు నిరుద్యోగ సమస్య కానీ మొన్న రీసెంట్గా ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాలు అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఇచ్చింది. దానిలో మహిళలకు కనీసం 33% రిజర్వేషన్ వాళ్ళకి అమలు చేయాలి. సో ప్రభుత్వం టీజీపీఎస్సీ అది పాటించలేదు. సో మహిళలకి గవర్నమెంట్ చాలా బాగా చేస్తుందని చెప్తుంది, కానీ పోస్టుల సంగతి ఇప్పుడు వచ్చిన పోస్టులో గ్రూప్ 2లో 800 పోస్టులు ఉంటే మహిళలు దగ్గర 200 లాస్ అవుతుందండి. దయచేసి ప్రభుత్వం దీనిపైన తక్షణం చర్య తీసుకొని టీజీపీఎస్సీలో రిజల్ట్స్ ఇచ్చారు టీజీపీఎస్సీ గ్రూప్ 2 దాన్ని సవరించి మహిళలకి 33% ఇవ్వాలి. 33% ఇచ్చిన తర్వాత రిమైనింగ్ 60 జనరల్ చేసి అందరికి ఇవ్వాలి. కానీ వాళ్ళకి 33% కూడా పోస్టులు ఇవ్వకపోతే రేపు మహిళలంతా ఇంటికే పరిమితం ఉండాల్సి వస్తుంది. సో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అండి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కోసం నిరుద్యోగ యువత మొత్తం కూడా ప్రచారాలలో విపరీతంగా పాల్గొని అనేక రకాల ప్రచారాలు చేసుకుంటూ గెలిపించినటువంటి పరిస్థితి చూసినాం. అదే గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ నిరుద్యోగ సమస్యలు ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు రోడ్లపైనే ఉంటా ఉన్నారు తప్ప ఈ ఒక్క నోటిఫికేషన్ కావచ్చు, ఒక్క ఉద్యోగం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసింది లేదు. మేము అసలు దాంట్లో ఉద్యోగాలకు ఎక్కింది లేదు. మేము ఎవరినైతే మా అవ్వ అయ్యల కాడికి పోయి వాళ్ళ కాళ్ళు ఇల్లు మొక్కి మేము వాళ్ళతోని కాంగ్రెస్ కోట్లు వేయించినామో, ఇప్పుడు అటు వాళ్లకు ఇటు మాకు 2 దిక్కు లేకుండా పోయిన పరిస్థితి. ఇద్దరిని రోడ్డు మీద పడేసిండు. వాళ్ళకు వచ్చేటటువంటి పెన్షన్లు కావచ్చు, వచ్చేటటువంటి స్కీములు బీఆర్ఎస్లో వచ్చినటువంటి స్కీమ్స్ కావచ్చు, అవి ఆగిపోయినాయి. ఇటు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి జాబులు ఆగిపోయినాయి. మొత్తం కూడా మేము ఊర్లలో తల చూపెట్టుకోలేకపోతున్నాం, వాళ్ళకు ముఖం చూపెట్టుకోలేకపోతున్నాం అని చెప్పి నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణమే నెరవేర్చాలి. అటు సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఇటు నిరుద్యోగ యువతని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. రేవంత్ రెడ్డికి అవగాహన లోపం వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నదని చెప్పి కూడా నిరుద్యోగులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. తక్షణమే జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పరిధిలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు వరుసగా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమానికి తెరలేపుతామని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.